సార్ చిరు పవన్ చరణ్ మెగా షో ఆల్రౌండర్ పెద్ది ఎన్టీఆర్ డ్రాగన్. నాగబాబు కూడా ఉన్నారు. ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో ఉన్నారు చాలా రోజుల తర్వాత. చిరంజీవితో వాల్తేరు వీరయ్య చాలా బహుశా ఆయన పాత్ర బాబీ కేఎస్ రవీంద్ర. మొన్న దీనికంటే ముందు ఈ మనశంకర వరప్రసాద్ కంటే ముందు అదే కదా పెద్ద రికార్డు, వాల్తేరు వీరయ్య, మళ్ళీ వింటేజ్, పాత రోజులు, ఇవన్నీ. సో ఆయన దర్శకత్వంలో మళ్ళీ సినిమా 158. అది పవన్ కళ్యాణ్ ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. నాగబాబు కూడా చేరుకో ఏం చేస్తారు, క్లాప్ కొడతారు, స్విచ్ ఆన్, ఇవన్నీ మన మీడియా మిత్రులు బాగా ఊహాగానం చేశారు. అది అలా క్లాప్ కొట్టారు. మొత్తం మీద అభిమానులకు, ఫ్యాన్స్కు ఇది ఒక పెద్ద పండగ, సందడి అన్నట్టుగా అది ముగ్గురు ఒక ఫ్రేమ్లోకి వచ్చారు. సో దీంతో చిరంజీవి మళ్ళీ ఘన వైభవ పునరుద్భవ అన్నట్టుగా వరుసగా ఆయన చేసుకుంటూ పోతున్నాడు. 3-4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది చెప్తూ ఉన్నారు. ఇది ఒక ఈవెంట్. వాస్తవానికి ఒక 70 దాటిన తర్వాత కూడా హీరోలు తెలుగులో అయితే ఇది ఫస్ట్ టైం. ఎన్టీఆర్ 60 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా చేశారు, కానీ ఆ సినిమాలు తీరు వేరు. చిరంజీవి ఖచ్చితంగా కొత్త ప్రెసిడెంట్స్, కొత్త రికార్డ్ అయితే ఆ విషయంలో నెలకొల్పుతున్నారు అనాలి. దీన్ని పంచుకోవడానికి సోదరులు ఉండటము, రామ్ చరణ్ కూడా ఉంటాడని ఎక్కడో విన్నాను, మరి నేను ఇంకా చూడలేదు. ఈ సమయంలోనే రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి కూడా చాలా భారీ ఎత్తున, అది జూన్ 4 వస్తున్నట్టుంది, దాని గురించి కూడా చాలా షో జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే అన్ని ఆల్రౌండర్ పెద్ది అని ఆయన వస్తున్న దాని ప్రకారం. ఒక క్రికెట్లో మన మంచిగా ఇది ఆటగాడు ఉంటాడు, లేకపోతే ఇంకో వాలీబాల్ ఛాంపియన్ ఉంటాడు, లేకపోతే ఈతగాడు ఉంటాడు. అది కాదు, ఇక్కడ ఒక మనిషి అనేవాడు గుర్తింపు కోసం అన్నిట్లో ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది ఇలాంటి ఒక కొత్త కోణం తీసుకొని దాన్ని తీశారు. దానికోసం చాలా కష్టపడ్డారు. ఆయన చెప్తుంది కూడా గతంలో రంగస్థలము, ఆర్ఆర్ఆర్, మగధీర ఇలాంటి సినిమాల స్థాయిలో ఇది జరిగింది అని కూడా చెప్తున్నారు. సో భారీగా దాని మీద పెట్టుకొని ఉన్నారు. దానికంటే ముందు ఈ టికెట్ల ఇది వచ్చినా దాన్ని తాత్కాలికంగా ఏదో సర్దుబాటు కూడా చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో మెగా క్యాంప్ కొంచెం భారీ ఉత్సాహంలో ఉన్నట్టుగా స్పష్టంగా వీటన్నిటి మట్టి గ్లింప్సెస్ అన్నీ చెప్తున్నాయి. పెద్ది విడుదలై అది బాగా భారీ ఎత్తున జయప్రదం కావాలన్న దాని మీద వాళ్ళ దృష్టి అంతా ఉంది. అయితే సైమల్టేనియస్గా ఇంకో 2 పరిశ్రమకు సంబంధించి ఎన్టీఆర్తో ఆయన ప్రశాంత్ నీల్ తీస్తున్నటువంటి డ్రాగన్ సినిమా గ్లింప్స్ అది కూడా విడుదల చేశారు. నిన్న ఆయనదేదో జన్మదినం అని. అది చేసినప్పుడు చాలా జాయస్గా అది ఇది ఉండేది కాకుండా చాలా టఫ్ బొమ్మ విడుదల చేశారు. అది కూడా చాలా ప్రశాంత్ నీల్ పద్ధతి. ఇది చాలా క్రమ పద్ధతిలో దాన్ని అలవాటు చేసి దానికి బిల్డప్ ప్రాపర్గా జరగటం కోసం ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు దీంతో చాలా సంతోషపడతారు అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమాల మీద చాలా ఎక్కువగా దృష్టి ఉంది. ఈ రెండింటి మధ్యలో మన వెంకీ మామ గతంలో 2 సార్లు నటించిన దృశ్యం సినిమా, దృశ్యం 1, దృశ్యం 2, 3 ఇప్పుడు 3. దృశ్యం 1, దృశ్యం 2 తెలుగులో రాంబాబు పాత్ర వేసి వెంకటేష్ అద్భుతంగా రక్కి కట్టించాడు. మెయిన్ రెండింటిలో కూడా కామన్. కానీ ఇప్పుడు దృశ్యం 3 మటుకు మోహన్ లాల్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. ఇది కొత్త పరిణామం అనమాట. దీనికి కూడా భారీగా చేశారు. మిగతా తారాగణంలో ఏం మార్పు లేదు, కానీ తెలుగు మార్కెట్ చాలా పెద్దదైనప్పుడు ఎందుకు మళ్ళీ మనం వేరే దాన్ని రీమేక్ సమస్య లేకుండా అంటే ఇది కొత్త ప్రయోగం. మొదటి 2 భాగాలు వచ్చున్నాయి కాబట్టి రాలేదనుకోండి, కొన్ని సినిమాలు రీమేక్గా వచ్చాయి. కొన్ని ఇప్పుడు ఉదాహరణ కత్తి సినిమా, విజయ్ కత్తి చిరంజీవి తీశారు, లేకపోతే అంతకుముందు రామ్ చరణ్ ఒకటి తీశారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దృశ్యం 3 మటుకు ఎట్లా ప్రేక్షకులు అలరిస్తుంది అన్నది ఇప్పుడు. అయితే మోహన్ లాల్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. జనతా గ్యారేజ్ ఇట్లాంటి సినిమాల్లో దాదాపు ఆయన ఏమాత్రం తీసుకోకుండా ఉన్నారు. వీటన్నిటిలో ఆసక్తికరమైన సినిమా రంగం ఎటువంటిది, కనిపించని పోటీ ఉంటుంది, ప్రత్యక్షమైనటువంటి వసూళ్ల యుద్ధం కూడా ఉంటుంది. సో ఈ దశలో ఎలా ఉంటుందో ఇవన్నీ చూడాలి. పరిశీలకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. పరిశీలకులు వదిలేయండి, ప్రేక్షకులు నిర్మాతలు ముఖ్యం. పరిశీలకులు పరిశీలించినా లేకపోయినా సినిమాలు నడుస్తాయి. సార్ ఢిల్లీలో బండి సంజయ్ పంచాయతీ అధిష్టానం ఆగ్రహం,
ఉద్వాసన తప్పదు అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ట్రోల్స్. వాస్తవంగా నిన్న మనం బండి ఏదో ఒకటి చెప్పాలి, బండి అప్పుడే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కానీ ఆ కీలక నాయకులు ఎవరు పెద్దగా ఉన్నట్టు కనపడలేదు. ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడింది ఏంటి, ఎవరన్నా ఇంతవరకు కన్న కొడుకును పోలీసులకు తెచ్చి అప్పగించారా? నేను అప్పగించాను. రెండోది, నేను కొత్త పార్టీ పెడతానని అందరిని ప్రచారం కొంతమంది చేస్తున్నారు. నేను ఇంకా ఆయన సెంటిమెంటల్గా నేను ఒకటే కోరుకుంటాను, నా దేహం మీద చివరి క్షణాల్లో బీజేపీ జెండా కప్పాలి అని సెంటిమెంటల్ ఇవి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇవి మూడు కూడా చాలా తీవ్రమైన మాటలు నిజానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడ రోడ్డు మీద అప్పా జంక్షన్ దగ్గర రోడ్డు మీద పోతుంటే మేము అతన్ని పట్టుకున్నాము, పోలీసులు పట్టుకున్నారు. ఎవరిని? బండి భగీరథ్. రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే నేను తెచ్చి అప్పగించాను.